భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఆరోగ్యం ఇచ్చి నడిపించి కాపాడిన దేవాదేవుడికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చదవండి వాక్యం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. హల్లెలూయా. యెరూషలేము నుంచి యెరికోకు వచ్చి ఒక వ్యక్తి వస్తున్నాడు. యెరూషలేము అనేది అది మహాపట్టణం. అది యెరూషలేము అనేది మంచి పట్టణం. అది యెరూషలేములో గొప్పవాళ్ళు యూదులు అనేక మంది అక్కడ నివసిస్తున్న పట్టణం. ఇప్పుడు కూడా ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో అనేకమైనవి యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతాలు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు, సూచన క్రియలు అనేకమైనవి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అనేకమైన దైవజనులు వెళ్ళి వస్తున్నారు. ఆ యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి యెరికో ప్రాంతానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఏ ప్రాంతం అండి? యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి యెరికో ప్రాంతానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టాడో అక్కడ తెలియదు, రాయలేదు. ఎందుకు మరి యెరూషలేము నుంచి యెరికోకు దేనికి వస్తున్నాడో నాకు తెలియదు. ఈ యెరికో పట్టణం వచ్చాము, శపించబడిన పట్టణం ఇది. ఈ యెరికో పట్టణం వచ్చాము, శాపంతో నిండిన పట్టణం ఇది. ఈ యెరికో పట్టణంలో పుట్టు వాళ్ళు ఉన్నారు, చూపు లేని వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. ఆ యెరికో పట్టణం వచ్చాము. యేసు ప్రభు వారు అడుగు పెట్టిన తర్వాత అనేక మంది జీవితాలు మారే. గట్టిగా దేవుని స్తుతి అందాం. గట్టిగా యెరికో పట్టణంలో అడుగు పెట్టిన తర్వాత గుడ్డి వాళ్ళు వచ్చాము, చూపు పొందారు. అన్యాయంగా డబ్బులు తీసుకున్న వాళ్ళు వచ్చాము, మనసు మారింది. వ్యభిచారులు కూడా మారినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి అటువంటి ప్రాంతానికి వచ్చాము, యెరూషలేము విడిచిపెట్టి వచ్చాము. ఆ వ్యక్తి యెరికో పట్టణానికి వచ్చాడు. హల్లెలూయా. యెరూషలేములో కూడా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే దేవుడు వచ్చాం చాలా కన్నీరు కాచి బాధపడుతున్నాడు అనేసి వాక్యం తెలియజేస్తుంది. చూడండి, లోకాసు సువార్త 13వ అధ్యాయం 34 వచ్చిన చదవండి ఒకసారి. లోకాసు సువార్త 13:34. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు ఉండుదానా. హల్లెలూయా. ఈ యెరూషలేము పట్టణాన్ని చూసి వచ్చేమైనట ఏడుస్తున్నట్టుగా మనకు ఒక వాక్యంలో తెలియజేస్తుంది. యెరూషలేము పట్టణంలో వచ్చాము, ఆ పట్టణం వైపు ఆయన చూసి కన్నీరు కాచినట్టుగా ఏడుస్తున్నట్టుగా ఆయన వచ్చాము. వాక్యం తెలియజేస్తుంది. అంతే, యెరూషలేము పట్టణంలో ఇంకా వచ్చాము. అది పరిశుద్ధమైన పట్టణం అయినప్పుడు యెరూషలేము పట్టణంలో గొప్ప దేవుడు మందిరం అక్కడ ఉన్నప్పుడు కూడా ఇంకా అనేక మంది వచ్చాము. యెరూషలేమును దాటి ఈ యెరికో ప్రాంతానికి వచ్చిన వాళ్ళు వచ్చాము, ఇంకా అనేక మంది అక్కడ లేకపోలేదు. ఆ పట్టణాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే కన్నీరైన కారుస్తున్నాడు. ఆ పట్టణాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు. కారణం ఏమిటంటే అనేక మంది వచ్చాము,
జీవితాలు పాడైపోతున్నాయనేసి కన్నీరు కారుస్తున్నాడు. ఇంకా ఆయన కన్నీరు కార్చినట్టు ఉన్నది. చూడండి, యోహాను సువార్త 11:35 చదవండి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిసెను. కాబట్టి చాలు. యేసు కన్నీళ్లు విడిసెను. యేసు ప్రభువు వచ్చాము, యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు కార్చాడు. యేసు ప్రభువు వచ్చాము, లాజరు చనిపోండి అన్నప్పుడు వచ్చాము, కన్నీరు ఆయన కార్చాడు. ఆయన కన్నీరు కార్చడమే కాకుండా ఇంకా కింద చూసినట్టుగైతే ఆయన హృదయములో వచ్చామనట, కలవర చెందుతున్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? కలవరపడుతున్నాడు ఆయన హృదయములో. ఈనాడు వచ్చాము, దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా, నీ కోసం ఎవరైనా సరే కన్నీరు కార్చిన వాళ్ళు లేపవచ్చు. నీ కోసం ఎవరైనా సరే దుఃఖించిన వాళ్ళు లేపవచ్చు. నీ గురించి ఎవరైనా సరే హృదయంలో కలవరపరిచిన వాళ్ళు లేపవచ్చు. వాక్యం తెలియజేస్తుంది, యేసు కన్నీరు విడిసెను. యేసు కన్నీరు విడిసెను. ఈ దినాన్ని నీ కోసం కన్నీరు కార్చేవాడు, కన్నీరు ఇరిచేవాడు ఒక వ్యక్తి నీతో ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆ యెరూషలేములో పాడైపోయిన జనాల కోసం, పాడైపోయిన బిడ్డల కోసం అక్కడ ఆయన పట్టణాన్ని చూసి ఆయన వచ్చాం, కన్నీరు కారుస్తున్నాడు. ఈ దినాన్ని కూడా అనేక మంది యెరూషలేమును విడిచిపెట్టేసి యెరూషలేమునికి దూరంగా ఉండి వాళ్ళ జీవితాలు వాళ్ళు వచ్చాం సాగించుకున్న వాళ్ళు, నడిపించుకున్న వాళ్ళు, యెరూషలేముకి దూరంగా ఉన్న వాళ్ళు వచ్చాము, లేకపోలేదనేసి వాక్యం మనకు తెలియజేస్తుంది. వాక్యం మనకు తెలియజేస్తుంది. యెరూషలేములో ఆ మనిషి వచ్చాము విడిచిపెట్టి, యెరూషలేము విడిచిపెట్టి యెరికో పట్టణానికి వచ్చాడుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 119, 136. సరే, యెరికో పట్టణానికి వచ్చావు, ఆయన వచ్చి ఉన్నాడు. ఆ యెరికో పట్టణంలో వచ్చాము, వస్తుండగా దొంగల చేతులు ఆయన వచ్చాము, సిగ్గుపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడండి? దొంగల చేతిలో సిక్కబడినట్టుగా మనం చూస్తున్నాం. దొంగలైన్ని కొట్టేశారు. ఆయన దగ్గర ఉన్నదంతా కూడా దోసుకున్నారు. కడా ఊపుతో ఆయన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. వాక్యం ఏం తెలియజేస్తుంది? ఆయన దగ్గర అంతా కూడా దోసుకొని కడా ఊపుతో ఆయన విడిచిపెట్టారు. హల్లెలూయా. నీ దగ్గర ఏదైనా ఉన్నట్టుగైతే దోసుకోవడానికి, నీ దగ్గర ఏదైనా ఉన్నట్టయితే మంచి మాటలు మాట్లాడి తీసుకోవడానికి, నీ దగ్గర ఏదైనా సరే వస్తాదంటే నీతో స్నేహం చేయడానికి, నీతో సావాసం చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు. చాలా మంది ముందుకు వస్తారు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆయన జనులు యెరూషలేము నుంచి యెరికోకు ఆయన వచ్చారు. ఏమి తీసుకొచ్చాడో, ఏం మోసుకొచ్చాడో తెలియదు కానీ అన్నీ కూడా దోసుకున్నారట. హల్లెలూయా. ఏం చేశారమ్మా? అన్నీ కూడా దోసుకున్నారు. నీ దగ్గర ఎవరు దోసుకున్నారా? నీ దగ్గర ఎవరు తీసుకున్నారా? నిన్ను ఎవరైనా మోసం చేశారా? నిన్ను ఎవరైనా అన్యాయం చేశారా? గతం గతించిపోయింది. ఎక్కడైనా సరే నిన్ను ఎవరు మోసం చేయకుండా, నీ దగ్గర దోసుకోకుండా, నిన్ను పాడు చేయకుండా దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది, చక్కన జ్ఞానము కలిగి నడుచుకో. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటుంటాను ఒక మాట,
మొట్టమొదటిగా దేవుడు వచ్చామట. దేవుడు సన్నిధానికి వచ్చేళ్ళకి దేవుడు మొట్టమొదటిగా జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. రెండోది ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఈ జ్ఞానము ఆరోగ్యం దేనికంటే ఏదో నువ్వు లోకంలో ఖర్చు పెట్టడానికి కాదు, నువ్వేదో లోకంలో చూపించుకోవడానికి కాదు. నీ బతుకు నువ్వు బతికి, నీ పని నువ్వు చేసుకొని, నీ కుటుంబాన్ని నువ్వు పోషించి, నీకిచ్చిన జ్ఞానం కానీ ఆరోగ్యం కానీ దేవుడి కోసం నువ్వు ఖర్చు పెట్టాలి, దేవుడి కోసం ఉపయోగపడాలి. హల్లెలూయా. అప్పుడు అది ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. నీకు ఇచ్చిన జ్ఞానం కానీ నీకు ఇచ్చిన ఆరోగ్యం కానీ దేవుడి కోసం ఉపయోగపడకుండా నువ్వు స్వార్థంగా అన్ని కూడా చూసుకున్నట్టుగైతే అది మరగుజ్జోడ్లాగా వచ్చి అలా ఉండిపోతుంది. హల్లెలూయా. అంచేతన ఈయన దగ్గర అన్ని కూడా దోసుకున్నారు, అన్ని పట్టుకెళ్ళిపోయినారు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ఇలాగా కాలుతో వచ్చాము, ఇలా పూడితో వచ్చాను చూశాడు, వెళ్ళిపోండు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆయన ఇలాగా ముఖం పెట్టి చూశాడు, ఆయన వెళ్ళిపోనాడు. హల్లెలూయా. వెళ్ళిపోనాడు. చూసావా? దోసుకొని కొట్టేసి పడిపోయిన తర్వాత వచ్చాము. ఏ మనిషి కూడా నేను సాయం చేయకుండా చూసి వెళ్ళిపోనారు. హల్లెలూయా. చూసి వెళ్ళిపోనారు. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితాల్లో మనకు కూడా అనుభవాలు చాలా ఉన్నాయి. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, ఆయన ఒక వాహనం ఎక్కి ఆయన వాహనం మీద వస్తున్నాడు. ఆ వాహనం మీద వస్తున్న వ్యక్తి మంచి సమరయుడు. సప్పలు కూడా దేవుని మహిమపడతాం. మంచి సమరయుడు, నీకోసం కన్నీరు కాచిన వ్యక్తి ఆయన, నీకోసం ఆయన దుఃఖించే వ్యక్తి ఆయన, నీకోసం ఆయన బాధపడే వ్యక్తి ఆయన, నీ మంచి చెడ్డలు చూసే వ్యక్తి ఆయన. మంచి సమరయుడు వస్తున్నాడు. ఆ మంచి సమరయుడే లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చాడు. ఆ మంచి సమరయుడే యెరూషలేము కోసం కన్నీరు కార్చాడు. ఆ మంచి సమరయుడే ఇప్పుడు ఈయన కోసం కూడా బాధపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 119:36. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు, ఏటమ్మా? జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. జనులు నీ ధర్మశాస్త్రం వచ్చాము అనుసరింపపోయినందుకు, ప్రజలు వచ్చావు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల. ప్రజలు వచ్చాము. బైబిల్ తీనా నాకు కూర్చో. హల్లెలూయా. ప్రజలు వచ్చాము ధర్మశాస్త్రాన్ని ఏం చేయడం లేదు, అనుసరించడం లేదట. గత వారంలో మీకు చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలకట చాలా కాలం అట ధర్మశాస్త్రం అట లేదట వాళ్ళకి. హల్లెలూయా. చాలా దినాలు అయిపోయింది, వాళ్ళకి ఏమి లేదు, ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి. ఈనాడు క్రైస్తవుల్లో చాలా మందికి ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఉన్నారు, దేవుడు వాక్యం లేని వాళ్ళు ఉన్నారు, దేవుడు సన్నిధానానికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుడు సావాసానికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుడు పాదాలకి దూరం అయిపోయి భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు, భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా.
ఈ మహాచక్రవర్తి వచ్చాము, జనులకు ధర్మశాస్త్రం లేనందున అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. నా కన్నీరు వచ్చాము ఏరులై పారుతున్నది. యెరూషలేమును చూసి యేసు ప్రభువు కన్నీరు కార్చారు. లాజరు చనిపోయినప్పుడు వచ్చాము, కన్నీరు ఆయన విడిచాడు. చూసాం మన వాక్యములో. ఇప్పుడు దావీదు మహాప్రవర్తకుడు వచ్చాము, జనులు ధర్మశాస్త్రానికి అంగీకరించకపోవడం వల్ల లేదా దూరం అయిపోవడం వల్ల అయినట కన్నీరు వచ్చామట ఏర్లైపోతుందట. హల్లెలూయా. అంటే హృదయంలో మంట ఆయనకి, హృదయంలో బాధ ఆయనకి. ఈ దినాన్ని వచ్చాము దేవుడు కుమార్తెగా, దేవుడు కుమార్తెగా. నీకు ఆ వేదన ఉన్నదా? ఆ మంట నీకున్నదా? ఆ బాధ నీకున్నదా? వాళ్ళు దేవుడు మందిరానికి రాకపోతే నాకెందుకు, వాళ్ళు సావాసం లేకపోతే నాకెందుకు, వారు ఎలగపోతే నాకెందుకు అని ఒకవేళ నీకు తెలిసినా పట్టించుకోవడం లేదా, ఆలోచించడం లేదా, వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చడం లేదా, వాళ్ళ కోసం నువ్వు బాధపడడం లేదా, వాళ్ళ కోసం నీ హృదయము వేదన చెందడం లేదా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కన్నీరట ఏరులైపోతుందట. ఒక విశ్వాస గురించి కానీ, ఒక నశించిపోయిన కుటుంబం గురించి కానీ, ఒక నశించిపోయిన వ్యక్తి కోసం కానీ, లోకంలో పడిపోయిన వ్యక్తి కోసం కానీ, దేవుడికి దూరం అయిపోయిన వ్యక్తి కోసం కానీ కన్నీరు కాచి ప్రార్థన చేసే అనుభవం నీకున్నదా? ఆ అనుభవం కానీ నీకు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అనుభవం కలిగి నువ్వు ఉండాలి. సమయాలు భక్తుడు అంటున్నాడు కదా, నేను అనేక మంది కోసంగానే ప్రార్థన చేయకపోయినట్టుగైతే నేను పాపినైపోతానని సరే అంటున్నాడు ఆయన. నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా అనేక మంది కోసం ఉదయం సమయంలో ప్రార్థన చేయడానికి దేవుడు మనకి ఒక 4-5 దేవుడు కృప చూపించాడు. అందుకే సమయాలు భక్తుడు అంటున్నాడు, అనేక మంది కోసంగా నేను ప్రార్థన చేయకపోయినట్టుగైతే నేను పాపం చేసిన వాడు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, శక్తినిచ్చాడు కదా, బలాన్ని ఇచ్చాడు కదా, డబ్బులు ఇచ్చాడు కదా, మంచి గృహం ఇచ్చాడు కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కదా, ఇంకా నాకు నోటేమీ కూడా లేదు. ఏం పర్వాలేదు, చర్చకి వెళ్ళకపోయినా పర్లేదు, పాస్టర్ గారిని పలకరించకపోయినా పర్లేదు, దేవుడితో సావాసం చేయకపోయినా పర్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఉకాలాలుగా అనుకున్నట్టుగైతే, ఉకాలిగా ఆలోచన కలిగినట్టుగైతే వాడు వాకట్లోనట పోచి ఉంటాడట. హల్లెలూయా. ఎక్కడండి? ఆడుగా నీ మీదకి వచ్చాడు అనుకో, లేనిపైన ఇబ్బందులు, లేనిపైన శోధనలు వస్తాయి. నువ్వు దేవుడితో ఉన్నావు అనుకో, వాడు నీ దగ్గర రావడానికి భయపడతాడు. హల్లెలూయా. చదవండి ఇర్మియా 9:1 చదవండి. ఇర్మియా 9:1. నా జనులలో హతమైన వారిని గూర్చి చూడండి జాగ్రత్తగా. నా జనుల్లో హతమైన వాళ్ళ గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను. హల్లెలూయా. నా జనుల్లో వచ్చాము హతమైన వారిని గూర్చి. అనేక మంది హతమైన వాళ్ళు, నాశనం అయిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు, అనేక మంది దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, అనేక మంది పాపంలో ఉన్న వాళ్ళు, అనేక మంది లోకంలో జీవించిన వాళ్ళ కోసం వచ్చామట. నేను దివారాత్రము, ఆయన దివారాత్రం అంటే ఏం చేస్తున్నాడు? కన్నీరు విడిచినట్లు కన్నీరు విడుస్తున్నాడు. హల్లెలూయా. దివారాత్రులు ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ఎవరి కోసం? దేవుడు ఒక జనాంగం కోసం,
దేవుడు బిడ్డల కోసం నశించిపోతున్నారు, పాపంలో కూరుకుపోయి ఉన్నారు, లోకంలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ రక్షించడానికి, వాళ్ళు నాగడానికి దివారాత్రులటైను కన్నీరు విడుస్తున్నాడట. హల్లెలూయా. సరే, వాక్యంలోనికి మళ్ళీ వెళ్దాం. లోకాసు సువార్త 11వ అధ్యాయం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి. హల్లెలూయా. అయితే ఒక సమరయుడు వచ్చాము, ప్రయాణం వెళ్ళిపోతున్నాడట. ఆయన ఏమై ప్రయాణం వెళ్తున్నాడు. ఆయన ప్రయాణం వెళ్తుండగా చదవండి మాట. అయితే పడి ఉన్న చోటికి వచ్చి అతడు పడి ఉన్న చోటికి వచ్చి మొదటి ఇద్దరు మనుషులు ఏమయ్యారు? చూశారు, టాటా చెప్పేశారు, బాగా చెప్పేసి వెళ్ళిపోండ్రా. హల్లెలూయా. నీ దగ్గర ఎట్లా లేవరా బాబా అన్నాడు, దోసుకున్నాడు. నీ దగ్గర ఎట్లేదు, మేమెందుకు ఉండాలి? ఆయన బాగా చెప్పారు. హల్లెలూయా. మీకు కూడా అంతే. నీ దగ్గర ఉన్నంతసేపు అంతా కూడా వచ్చాము, నిన్ను పొగుడుతారు, అనేక వరుసలు కడతారు. నీ దగ్గర అంతా అయిపోయిన తర్వాత వచ్చాము, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మ ఎవరో నాకు తెలియదు, బాగా చెప్పేస్తాను. మొదట వచ్చిన ఇద్దరు కూడా బాగా చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరంటే మంచి సమరయుడు. ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన ప్రయాణమై వెళ్తుండగా అది చూసి అతడు పడి ఉన్న చోటికి వచ్చి హల్లెలూయా. ఆయన ఎక్కడ పడి ఉన్నాడో, ఎక్కడ ఆయనకి దెబ్బలు తగిలాయో, ఎక్కడొచ్చి ఆయన కష్టపడుతున్నాడో, బాధపడుతున్నాడో తిన్నగా అక్కడికి వచ్చాడు. అక్కడ మీనింగ్ మీకు అర్థమైందా? పడి ఉన్న చోటుకి ఆయన వచ్చాడట. పడి ఉన్న చోటుకి ఆయన వచ్చాడట. అంటే ఆయన వాహనం దూరంగా ఉన్నది, ఈ పడి ఉన్న వ్యక్తి వచ్చి కొంచెం దూరంగా పడ్డాడు. కానీ అది చూసి ఆ పడి ఉన్న చోటు గట వచ్చాడట. ఆయన వెనక్కి తిరిగి ఆయన వచ్చాడు. ఎంత మంచి సమరయుడు! అయినే యెరూషలేము వైపు వచ్చాను చూసి కన్నీరు కార్చిన వ్యక్తి. అయినే లాజరు చనిపోయినప్పుడు వచ్చా కన్నీరు విడిశాడు. అయినే ఆ వ్యక్తి మంచి సమరయుడు వచ్చాము, మళ్ళీ వెనక్కి వచ్చి పడిన చోటుకు వచ్చాడట. ఆయన హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా సరే, ఏ స్థితిలో లెగలేని స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ ఎవరో నీకు చెయ్యి ఓతవపోయినా సరే, ఒకవేళ నువ్వు ఇంకా నెగలేవనుకున్నా సరే, నేను ప్రకటించే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు పడి ఉన్న చోటుకి నేను వస్తాను. నీవు పడి ఉన్న చోట్లోనికి నేను వస్తాను. నిన్ను నేను లేవనెత్తాను, నిన్ను నేను నడిపిస్తాను, నీకు సమస్తాను కూడా తోడుగా ఉంటాను. గట్టిగా పడి ఉన్న చోటికి ఆయన వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి జాలిపడి. హల్లెలూయా. ఆఖరి ఏం పేరు పెట్టింది ఆయనకి? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు వయ్యా. గడిగా నన్ను చూచినావు. హల్లెలూయా. ఆమె కూడా ఒక పేరు పెట్టింది, అయ్యా నీవు చూస్తున్న దేవుడివి. ఏమి చూశాడు ఆయన? వాళ్ళ వేదన చూశాడు, పసివాడు ఒక ఏడుపును చూశాడు. ఆయన పడి ఉన్న చోటుకు వచ్చాడు. ఆయన చూసి హల్లెలూయా
ఆయన చూసి చాలాసార్లు మనం కూడా చూడటానికి వెళ్తాం, చాలాసార్లు మనం కూడా పలకరించడానికి వెళ్తాం, చాలాసార్లు మనం కూడా వాళ్ళ మీద జాలి పడతాం. అది కొంచెం నిజం అవ్వచ్చు, కొన్నిసార్లు లక్లీ అవ్వచ్చు. కానీ నేను చూసి ఆయన మీద జాలి పడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒకటి నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు వచ్చామో, నీ పరిస్థితి ఉన్నదో నిన్ను చూస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాలు వచ్చే చూడమే కాదు, ఐగుప్తులు ఉన్న వాళ్ళు చూడమే కాదు, ఈనాడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు చూస్తున్నాడు. చూసే రెండోది ఏం చేస్తాడంటే జాలి పడుతున్నాడు. హల్లెలూయా. ఏం పడుతున్నాడు? జాలి పడుతున్నాడు. హల్లెలూయా. జాలి అంటే ఏమిటి? కనికరం, ప్రేమ, దయ, ఇవన్నీ కూడా ఆయన చూపిస్తున్నాడు. ఆయన పడి ఉన్న చోటుకొచ్చి ఆయన చూసి ఆయన మీద జాలి పడి, అయ్యో ఇలాగైపోయిందా, అయ్యో అలాగైపోయిందా అని నొచ్చుకొని వెళ్ళిపోలేదు. చూద్దాం. జాలి పడి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి గట్టిగా సభలు కూడా దేవుడు మహిమపడదాం. రెండోది ఏం చేశాడంటే నూనె పోసాడట, ద్రాక్షారసం పోసాడట, అతని గాయములకి చికిత్స చేశాడు. ఆ గాయాలన్నీ శుభ్రంగా కడిగి, మా పెద్దల్లుడు గారు వచ్చాము, ఆయన పరిచర్య మనకు ఇద్దరు పాస్టర్లు చెప్పారు. మేము వెళ్ళాం కానీ చేయలేమంటే వచ్చాము. నిజంగా ఆయన గొప్ప పరిచర్య అండి అని. ఆ కుష్ఠవేదులకి గాయాలు వచ్చాము ఆ మందేసి కడుగుతారు. రెండోది ఆయన ఒక పుల్ల పెట్టి ఆ దూది పెట్టి నోపు పెడితే ఈ నోపుకి వెళ్ళిపోతాడు పుల్ల ఎక్కడ దాకా, అంతే కన్నారు. హల్లెలూయా. పరిచర్య అందరూ చేయలేము. నాయనమంటే ఓయ్ అన్నదట, నాయన నలుగు గుండె పెట్టాలంటే అమ్మా ఎండ చాలా ఎక్కువగా ఉంది, నడువు నొప్పిగా ఉంది, ఇప్పుడు నేను చేయలేను, నేను ఇప్పుడు రాలేను, ఎన్నో సాకులు చెప్తారు. నాయనలు అమ్మంటే ఓ హల్లెలూయా నేను ఉన్నానంత. ఆ గాయాలు వచ్చేమో కడిగి వాటికి మందు వేసి, కుష్ఠరోగుల దగ్గరికి మనం వెళ్ళం అసలు. మామూలు ఎవరు దగ్గర అనుకోండి, దగ్గరికి వెళ్ళాం మనం. నేను టీబీ పేషెంట్లకు పరిచయం చేసినప్పుడు, రోగులకు పరిచయం చేసినప్పుడు చాలా దినాలు పాస్టమ్ గారు గోస నేను వచ్చి ఇక్కడ చేసినప్పుడు ఆ టీబీ పేషెంట్లు చాలా ఎక్కువ మందిని తీసుకెళ్ళాను. ఆ తీసుకెళ్ళినప్పుడు వచ్చే మేడం గారు అక్కడ ఉండేవారు, ఇద్దరు కూడా క్రైస్తవులే. పాస్టర్ గారు మీరు నోపు రాకండి, బయట ఉండండి, వాళ్ళు పంపించండి అనేవారు. కారణం ఏంటంటే వాళ్ళకి తగ్గినట్టుగా అయితే ఆ వ్యాధి మనం సోకుతుంది. ఆవిడ చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయింది, మాస్క్ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకి ఆ పరిచయం అక్కడ చేస్తుంది. హల్లెలూయా. కాలిపోయిన వ్యక్తి ముద్దయిపోతే అందరూ ఒకేసారి మా ఈదులోన. అదే ఫస్ట్ దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య. అంతవరకు నాకు చాలా భయము, నేను హెచ్చరించుకుంటాడు. పాస్టమ్ గారు నేను వెళ్ళి అంటాకుల కింద వేసి అమాంతంగా ఇతరుల పట్టుకొని రిక్షా మీద వేసి ఆసుపత్రి తీసుకెళ్ళి రిక్షాతో అక్కడ దించాం. అప్పుడు ఆ యజమాని వచ్చాడు. ఆ తర్వాత షాప్లో ఉన్నాడు. ఫస్ట్ దేవుడు మాకు గొప్ప చెప్పిన పరిచర్య అది. రెండో పరిచర్య ఏంటంటే డొంకున వలసలు వచ్చాము, మాకు భోజనాలు పెట్టారు. మేము ఇక్కడ భోజనం చేస్తాము, ఇక్కడ పందులు ఉన్నాయి. నాతో వచ్చిన వాళ్ళు తినకండి తీసుకున్నారు. కానీ పాస్టర్ గారితో పాటు నన్ను కూడా దేవుడు కూర్చొని పెట్టాడు. అనుభవాలు దేవుడు ఇచ్చాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కొన్ని విషయాలు నాకు. ఇప్పుడు నేను అనుకుంటాను సేవలో నాకు ఆయన అనుభవాలు ఇచ్చా ప్రభువా అనేసి. హల్లెలూయా.
ఆయన పడి ఉన్న చోటుకు వచ్చి ఆయన చూసి ఆయన మీద జాలిపడి ఆ గాయాల దగ్గరికి వెళ్ళి నూనె పోసి ద్రాక్షారసమును పోసి ద్రాక్షారసం కూడా పోసి అతని ఆయన గాయములను గాయాలు కట్టి శుభ్రంగా కడిగి తన ఆయన వా- గాయాలు శుభ్రం చేసి ఆయన గాయాలకు మందు వేసి ఆయన గాయాలు కట్టి హల్లెలూయా. నీ హృదయం గాయం పడ్డాదా? నీ హృదయం వచ్చే బాధతో నిండుకుందా? నీ కుటుంబంలో వచ్చే మనశ్శాంతి సమాధానం లేదని నీ హృదయం వచ్చే గాయపడిపోయి నువ్వు బాధపడుతున్నావా? ఆయన వాక్యం తెలియజేస్తుంది, గాయపరిచిన వాడు నేనే, గాయానికి మందు వేసి కట్టు కట్టిన వాడు నేనే. ఎందుకు ఆయన గాయపరుస్తాడు? ఆ? ఆయన పని లేదా? పని లేదా? నీ కొడుకును ఎందుకు కొడతా? నీ కూతురును ఎందుకు తిడతా? నీ కొడుకును ఎందుకు మందలిస్తావు? నువ్వు చెప్పిన మాట వినకపోయినప్పుడు బెత్తను ఊడుతావు. యేసు ప్రభు కూడా అంతే. ఆయన చెప్పిన మాట కానీ నేను వినకపోతే నీకే పైన చెప్పాంట నువ్వు వేడి చేస్తున్నావు. నీకు దేనికి ఇచ్చాను ఆరోగ్యం? తీసుకొచ్చిన కాళ్ళు దేనికి బాగు చేశాను నీకు? ఇంట్లో వేసేసుకుని పడుకోవడానిక అని దెబ్బ కొడతాడు. హల్లెలూయా. గాయపరుస్తాడు. ఎందుకంటే నువ్వు సరికావాలని. ఆయనకి నీ మీద ప్రేమ ఎక్కువగా ఉన్నది, నీ మీద జాలి ఎక్కువగా ఉన్నది. నువ్వు నశించి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. నరకానికి పోవడానికి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే ఆయన గద్దించినప్పుడు కానీ, ఆయన నేను గట్టిగా మాట్లాడుతున్నప్పుడు కానీ, నిన్ను ఒక దెబ్బ కొట్టినప్పుడు కానీ బాధపడక, దేవానికి స్తోత్రం అను. దేవానికి స్తోత్రం మళ్ళీ అందులో ఉండకు. నీ జీవితాన్ని మలుపు తిప్పుకో, నీ జీవితాన్ని మార్పు చేసుకో. ఇంకా ఎన్నాళ్ళు ఆ జీవితంలో ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళ బానిస బతుకుల్లో నువ్వు ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళ పాపమనే సేకటనే గుంపులు ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను కాపాడింది, నిన్ను రక్షించి ఉంది, నిన్ను నిలబెట్టింది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఖర్చు పెట్టడానికి కాదు, దేవుడి కోసం నువ్వు నిలబడడానికి, నశించే వాళ్ళని రక్షించడానికి దేవుడు వచ్చాడు, నిన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. నూనె వేసి ద్రాక్షారసమును పోసి అతని గాయములను ఆయన కట్టి గాయములన్నీ కూడా శుభ్రం చేశాడు. ముందర గాయములు ఏం చేశాడంటే శుభ్రం చేశాడు. మరి నువ్వు శుభ్రం చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని నువ్వు శుభ్రం చేసుకుంటున్నావా? నీ జీవితాన్ని నువ్వు శుభ్రం చేసుకుంటున్నావా? గాయములన్నీ కూడా శుభ్రం చేసి చదవండి. తన వాహనం మీద ఎక్కించి అబ్బా, తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి ఒక పూట కూలివాడింటికి తీసుకొని పోయి హల్లెలూయా అతన్ని పరామర్శించి. ఎంత ప్రేమ అండి దేవుడి ప్రేమ! గాయాలు కట్టమే కాదు, మందేయడమే కాదు, వాహనం ఎక్కించాడట. హల్లెలూయా. ఎవరికైనా బాగలేదనే ఫోన్ రాగానే పరిగెట్టి వచ్చేస్తాం, ఏమ్మా ఎలా ఉంది ఏంటనేసి. ఒకవేళ ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, అయ్యగారు ఇంకా రాలేదు అంటే సంఘంలో ఒక వ్యక్తికి బాగోలేదు, సంఘంలో ఒక వ్యక్తి వచ్చా బాధపడుతుంటే పని అంతా కూడా విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి ఆ దైవజనుడు పరిగెట్టి వస్తాడంటే కారణం ఏమిటంటే అది దేవుడు మనం చూపించిన ప్రేమది. హల్లెలూయా. వాహనం ఎక్కించాడట. వాహనం ఎక్కించి ఒక పూట కూలి వాడింటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఒకేసి వెళ్ళిపోలేదు, పడిన చోటుకు వచ్చి జాలిపడి వెళ్ళిపోలేదు, గాయాలు కట్టి వెళ్ళిపోలేదు. ఆయన వాహనాన్ని ఎక్కించి పూట కూలి వాడింటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన మాకు చెప్పాడు. హల్లెలూయా. అంటే ఆయన ఎంత ప్రేమ అండి. శిలువ మీద ఉన్నప్పుడు కూడా, అన్ని దెబ్బలు ఆయన కొట్టినప్పుడు కూడా, మొదటి ఎండలో ఉన్నప్పుడు కూడా ఆయన తల్లిని మర్చిపోలేదు.
ఆయన ప్రియమైన స్నేహితుడిని మర్చిపోలేదు, శిశువుని మర్చిపోలేదు. ఆ శిశువుడు చేతికి వచ్చేమో తల్లిని ఒప్పజెప్పాడు. ఈనాడు పిల్లలు అనేక మంది తల్లిదండ్రులు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు. అనేక మంది వచ్చాం పిల్లల కోపం పుట్టించే తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. దేవుడి వాక్యం అన్ని కూడా మనకు నేర్పిస్తుంది. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు భూమి మీద సన్మానించినట్టుగైతే నువ్వు దీర్ఘాయుషుడు అవుతావు. హల్లెలూయా. అందుకే పిల్లలు కూడా ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని మనం కోపం రేపించకూడదు. వాళ్ళకి చక్కగా మాట్లాడాలి. నీకు నాకు ఎంత కోపం ఉందో పిల్లలకి ఎంత కోపం ఉందో. యవ్వనస్తురాలు నీలో రక్తం అంతా సలగైపోయింది, నాలో నీలోనే వాళ్ళ రక్తంలో వేడి రక్తం ఉడుకుతుంటుంది. హల్లెలూయా. పిల్లల కోపం తెప్పించే మాటలు మాట్లాడు. వాహనం ఎక్కి ఆ వాహనం మీద తీసుకెళ్ళి పూట కూలి వాడింటి దగ్గర ఆయన అప్పచెప్పాడు. వెళ్ళిపోండి అప్పచెప్పేసి, పూట కూలివానింటికి తీసుకొని పోయి అప్పచెప్పేసి వెళ్ళిపోండి. ఆయన అతను పరామర్శ అప్పచెప్పి వెళ్ళలేదు. ఆయనతో చెప్తున్నాడు, అయ్యా ఈయన జాగ్రత్తగా నువ్వు చూడు, ఈయనకి ఏది కావాలి 2 ధ్యానారాలు ఆయనకి ఇచ్చాడు. ఆయనకి శుభ్రంగా నువ్వు చూసుకో. మెడిసిన్ ఏదైనా పెడితే మెడిసిన్ ఆయనకి, ఆయనకి మంచి భోజనం పెట్టు, ఆయనకి అన్ని కూడా మంచిగా ఏర్పాటు చేయి. ఒకవేళ నువ్వు ఏదైనా ఖర్చు పెట్టినట్టుగైతే, ఎక్కువ ఏదైనా ఖర్చు అయినట్టుగైతే, మళ్ళీ నేను సెకండ్ ప్రయాణంలో నేను రిటర్న్ అయ్యి వచ్చినప్పుడు వచ్చాము, మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదను. మళ్ళీ నేను వచ్చినప్పుడు అదంతా కూడా నీకు తీర్చెదను, మళ్ళీ నీకు ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మంచి సమరయుడు కొండ వచ్చిన నచ్చనం అది. హల్లెలూయా. దేవుడు కుమార్తెగా దేవుడు కుమారుడుగా వాక్యం ఆలకిస్తున్నా నీవు నేను కూడా వచ్చాము. దేవుడు సన్నిధానంలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నువ్వు పడిపోయినా సరే, నీ గాయపడినా సరే, నిన్ను ఎవరు విడిచిపెట్టినా సరే, ఏ విధమైన బాధ కలిగినా సరే, ఈ మంచి సమరయుడు వచ్చాము. నీకు నీ కుటుంబానికి తోడుగా ఆదరణగా వచ్చాము. ఆయన నీకున్నాడని నమ్మి గట్టిగా దేవుని సభలు కొట్టండి. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనకి ఖర్చు పెట్టిన వ్యక్తి. ఏ రకంగా నీకు సాయం వస్తుందో, ఏ రకంగా సాయం ఆయన అందిస్తాడో, ఏ రకంగా సాయం నీకు పంపిస్తాడో అది నాకు తెలియదు. పంపిస్తాడు. అనేకమైన సాక్ష్యాలు నేను నా జీవితంలో చేసి మీకు ఎప్పుడో తెలియజేస్తుంటాను. సహాయం దేవుడు చేస్తాడు. ఆయన కిందనే ఉందమ్మా. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని, ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది, నీకు తోస్తున్నది అని యేసు అడుగుగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. ఎవరైతే జాలి పడ్డారో ఆయనే. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్టుగైతే, నువ్వు నిజంగా దేవుని ఎమడించినట్టుగైతే, నిజంగా దేవుడిని నువ్వు అద్దుకున్నట్టుగైతే, దేవుడు వాక్యం చెప్తోంది, నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించు. మాట గొప్పని చెప్తాం, మాట గొప్పని చెప్తాం. అవసరం వస్తే ప్రేమించు. నీ ధనమైనకి వాక్కర్లేదు, నీ ఆస్థానిక వాక్కర్లేదు. పొరుగువాడు పడి ఉన్నప్పుడు, పొరుగువాడు హృదయం గాయపడినప్పుడు, పొరుగువాడు హృదయం మనసు బాధపడినప్పుడు వచ్చాము. ఆదరణ కలిగిన మాటలు చెప్పు సాలదే. ఆ ఆదరణ కలిగిన మాటలు వచ్చాము, ఆ ఆదరణ కలిగిన ప్రేమ వచ్చాము. ఆయనకి ఎక్కడ లేన బలము, ధైర్యము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు. వీళ్ళ ముగ్గురులో ఎవరంటే
అతని మీద జాలిపడి అతని మీద జాలి పడిన వాడే. ఈనాడు దేవుడి సన్నిధానంలో దేవుడి కుమార్తెగా అటువంటి మనసు నువ్వు నేను కూడా కలిగి ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్టుగా అయితే ఆ మంచి సమరయుడు వచ్చేమో నీకు తోడుగా ఉన్నాడు. ఆ మంచి సమరయుడు వచ్చేమో నేను నడిపిస్తాడు. ఆ మంచి సమరయుడు వచ్చేమో నీకు సాయం చేస్తాడు.